ఎలక్టోరల్ బాండ్ వ్యవస్థ అంటే ఏమిటి? 2017లో ప్రవేశపెట్టబడిన ఎలక్టోరల్ బాండ్లు వ్యక్తులు మరియు కార్పొరేట్ గ్రూపులు అనామకంగా ఏదైనా రాజకీయ పార్టీకి అపరిమిత మొత్తంలో డబ్బును విరాళంగా ఇవ్వడానికి అనుమతించాయి. ఎలక్టోరల్ బాండ్లు ఎలక్టోరల్ బాండ్ పథకం కింద ఎస్బీఐ నుండి స్థిర విలువలతో దాతలు కొనుగోలు చేసి, వాటిని నగదు చేయగల ఏదైనా రాజకీయ పార్టీకి అందజేస్తారు. 21 మార్చ్ 2024 నుండి బీజేపీ పార్టీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో అవినీతి పరులైన కొన్ని కంపెనీ చేస్తున్న అక్రమ పనుల బయటపెట్టకుండా ఆ కంపెనీ నుండి అధిక మొత్తంలో ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో డబ్బులు తీసుకుని బీజేపీ పార్టీ 6,000 కోట్ల బాండ్లు పొందింది. దీని గురించి సుప్రీంకోర్టులో నమోదైన కేసులో భాగంగా పూర్తి వివరాలు ఎస్బీఐ కోర్టు పూర్తి వివరాలు సమర్పించడమైనది. దీని పరలోక జవాబు దరితనం లేదని కోర్టు ఎలక్ట్రోల్ బాండ్ పథకాన్ని రద్దు చేసింది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. దర్యాప్తు పూర్తయ్యేదాకా అధికార బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ వేల కోట్ల రూపాయలు నొక్కేసిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. నేను తినను, ఇతరులను తిననివ్వనంటూ ప్రగల్భాలు పలికిన మోదీ ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు బీజేపీకి ఇంత సొమ్ము ఎందుకిచ్చారు అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కాంట్రాక్టర్లు, అవినీతికి పాల్పడిన బడా వ్యక్తులు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి బీజేపీకి సమర్పించుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శుక్రవారం ఆరోపించారు. దర్యాప్తు సంస్థల భయంతో బీజేపీకి లొంగిపోయారని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణంపై ప్రజాక్షేత్రంలో వెళ్లి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ